హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. మా యొక్క చరిష్మా సాయి ఐఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు మనం డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్లో సెకండ్ పార్ట్ అండి, పై చార్ట్స్ 2 అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఒక 4-5 ప్రశ్నలు తీసుకొని దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ అండి. జనరల్ మ్యాథమెటిక్స్ యొక్క స్పెషల్ బ్యాచ్ అనేది మీకు జనరల్ మ్యాథమెటిక్స్ స్పెషల్ బ్యాచ్ అండి, మ్యాథ్స్ బ్యాచ్ 7 PM నుంచి 8:30 PM వరకు మీకు అశోక్ నగర్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మ్యాథ్స్ తరగతులు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మనం 50 మెంబర్స్ యొక్క ఛాంపియన్స్ బ్యాచ్ అని చెప్తున్నాం. ఛాంపియన్స్ బ్యాచ్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకండి. ఓన్లీ 50 మందికి మాత్రమే అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫీ వచ్చి 6,000 రూపాయలు అండి, 5,900 అంటే 6,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క ఫీ 6,000 రూపాయలు అనేది ప్రతి విద్యార్థి కూడా 50 మంది విద్యార్థులు ఇదే ఫీ పే చేయాలంటుండి. ఇందులో ఎటువంటి డిస్కౌంట్ ఏమీ ఉండదు. ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రత్యేక బ్యాచ్ వచ్చి మీకు జనవరి 25వ తారీఖు మీకు ప్రారంభం అవుతుందండి, ఈవినింగ్ 7 PMకి. టోటల్గా మనకి ఉన్నటువంటి జనరల్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, ప్లేన్ జామెట్రీ, స్టాటిస్టిక్స్ 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక 6 కాంపోనెంట్స్ని తెలంగాణ విద్యార్థులకైతే ఒక పేపర్ మొత్తం కూడా జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. ఎక్స్క్లూజివ్గా 50 మెంబర్స్ ఒక ఛాంపియన్స్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. FBO ఆర్ ABO ప్రిపేర్ వాళ్ళకి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మా యొక్క సిఎస్ఏ అశోక్ నగర్లో మేము ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PMకి ఎక్స్క్లూజివ్గా స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అండి. మీరు ఇంకా ఏదైనా ఫుల్ కోర్సు కావాలనుకుంటే మీరు దిల్సుఖ్ నగర్లో చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్లో మీరు అడ్మిషన్ తీసుకొని అక్కడ మీరు ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు. మీరు ఎక్స్క్లూజివ్గా మ్యాథమెటిక్స్ కావాలి అంటే అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే సిఎస్ఏలో చరిష్మా సాయి బుక్ వరల్డ్ బిల్డింగ్లో ఉంటుంది. అక్కడ మీకు ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PM వరకు ప్రతిరోజు కూడా తరగతులు అనేది నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇది ఇంటెన్సివ్ బ్యాచ్ అండి. ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఈ యొక్క బ్యాచ్ సెపరేట్ జనరల్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ ఉంటుంది. అడ్మిషన్ తీసుకోండి. మీ యొక్క తరగతులు జనవరి 25వ తారీఖు నుంచి మీరు ప్రారంభించుకోండి. ఆ మొదటి 50 మంది ఎవరైతే ఫీజు పే చేస్తారో వారి వరకు మాత్రమే ఈ యొక్క స్పెషల్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని అడ్మిషన్స్ బుక్ చేసుకున్నారు. మిగతా ఇంకా కొన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా బుక్ చేసుకొని ఈ యొక్క FBO ABO జనరల్ మ్యాథమెటిక్స్ స్పెషల్ బ్యాచ్ అనేది 7 PM to 8:30 PM అండి, జనవరి 25వ తారీఖు మొదటి క్లాసుగా మేము ప్రారంభిస్తున్నాం. కనుక వెంటనే మీరు అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు 9652503904 అండి, ఇది ఫోన్పే నెంబర్. ఈ యొక్క ఫోన్పే నెంబర్కి మీరు పే చేసుకొని జనరల్ మ్యాథమెటిక్స్ స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్కి అడ్మిషన్ తీసుకొని మీరు క్లాసెస్ అనేది 7 PM నుంచి 8:30 PM వరకు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఫీ అనేది ఎవరైతే మొదటి 50 మంది ఉంటారో వారి వరకు మాత్రమే అడ్మిషన్ ఇచ్చి వారి వరకు మాత్రమే స్పెషల్ బ్యాచ్ అనేది ఈవినింగ్ 7 to 8:30 కండక్ట్ చేస్తున్నాం. కానీ కొన్ని అడ్మిషన్లు ఉన్నాయి కనుక వెంటనే మీరు అడ్మిషన్ బుక్ చేసుకోండి, ఫీ పే చేసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉన్న ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఫోన్పే చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మాకు ఫార్వర్డ్ చేస్తే మీ ఫుల్ డీటెయిల్స్ మేము అడ్మిషన్ కంప్లీట్ అయినట్టు. 25వ తారీఖు ఈవినింగ్ 7 నుంచి 8:30 వరకు ఎక్స్క్లూజివ్గా అశోక్ నగర్లో ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ FBO ABO ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మీరు చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో మీరు అడ్మిషన్ తీసుకొని అక్కడ మీరు మార్నింగ్ 7 o'clock నుంచి 1:15 వరకు క్లాసెస్ ఉంటాయి ఫుల్ కోర్స్కి. అక్కడ మీరు దిల్సుఖ్ నగర్లో కూడా ఫుల్ కోర్స్కి మీరు తీసుకొని అడ్మిషన్ మీరు క్లాసెస్ అనేది FBO ఆర్ ABOకి కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ the pie chart below gives the breakup of the expenditure of a monthly news magazine per year. Answer questions 1 to 5 using the information provided in the diagram. ఇప్పుడు పై చార్ట్లో సెకండ్ వన్ అండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఆథర్స్ రాయల్టీస్ వచ్చి 26% ఇచ్చాడు. ఈ పై చార్ట్ అనేది పర్సంటేజ్లో ఉన్నదండి. కాస్ట్ ఆఫ్ పేపర్ వచ్చి మనకి ఇక్కడ 15% ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఇక్కడ మనకి 4% చెప్తున్నాడు. ప్రింటింగ్ ఛార్జెస్ వచ్చి 14% చెప్తున్నాడు. రెంట్ వచ్చి 10%గా ఉన్నది. ఇక్కడ శాలరీస్ ఎంప్లాయీస్ వచ్చి 28%. మరి ఇప్పుడు ఇక్కడ మిస్లీనియస్ ఛార్జెస్ ఎంత అంటే ఆ రిమైనింగ్ పోను ఎంత ఉంటే అది తీసుకోవాలండి. టోటల్ 100% అయినప్పుడు 28 + 14 ఎంత అంటే 42, 52, 56, 56 + 6 62, 82, 82 + 15 97 అండి. అంటే డెఫినెట్గా మిస్లీనియస్ ఛార్జెస్ ఎంత అవ్వాలి అంటే 3%గా ఇక్కడ వస్తాయండి. రైట్, మరి మొదటి ప్రశ్న చూద్దామండి. ఇక్కడ
ఇఫ్ ద సాలరీస్ ఎంప్లాయీస్ అమౌంట్ టు సో 40 lakhs మోర్ దెన్ ద ఆథర్స్ రాయల్టీస్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పేపర్ అంటే ఇక్కడ సో ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ 28%గా ఉన్నాయండి. నెక్స్ట్ వన్ సో ఆథర్ రాయల్టీస్ ఎంత ఉంది అంటే 26% ఉంది. అంటే ఇక్కడ శాలరీస్ యొక్క ఎంప్లాయీస్ శాలరీస్ అనేది సో ఆథర్స్ యొక్క రాయల్టీస్ కంటే ఎంత ఎక్కువ అంటే 40 lakhs ఎక్కువ ఉంటాయండి. మరి ఇప్పుడు ఎంప్లాయీస్ శాలరీస్ ఎంత ఉంది 28% ఉందండి. మరి ఆథర్స్ రాయల్టీ ఎంత ఉంది 26%. ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఏం చెప్తున్నాడంటే 40 lakhs అని చెప్తున్నారు. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద పేపర్. మరి కాస్ట్ ఆఫ్ ద పేపర్ అంటే ఇక్కడ ఎంత ఉంది అంటే 15% ఉందండి. సో ఒకసారి చూద్దాం. 28% మైనస్ 26% ఈక్వల్ టు 2%. సో 2% ఈజ్ ఈక్వల్ 40 lakhs అంటున్నాడండి. మరి ఇప్పుడు 2% 40 lakhs అవుతుందంటే డెఫినెట్గా మనం ఇక్కడ 1% అనేది మనం ఇక్కడ 20 lakhsగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. మరి ఇప్పుడు 1% 20 lakhs అయితే మనకి కాస్ట్ ఆఫ్ పేపర్ ఎంత ఉందంటే 15% ఉందండి. మరి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పేపర్ ఓకేనా. సో కాస్ట్ ఆఫ్ పేపర్ అనేది 15%గా ఉంది. మరి ఇప్పుడు 15% అంటే 1% 20 lakhs అయినప్పుడు సో 15 into 20 lakhs అండి. మరి ఇప్పుడు 15 into 20 lakhs ఎంత అంటే సో 15 20 జా 300 lakhs అండి. మరి ఇక్కడ 300 lakhs అన్నప్పుడు మనం డెఫినెట్గా మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే సో 3 crores మనం తీసుకోవచ్చు. 3 crores అండి. అయితే వాడు క్వశ్చన్ ఏమంటుందంటే వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ పేపర్ ఇన్ థౌజండ్స్ అంటున్నాడు. సో థౌజండ్స్ అంటున్నాడు కాబట్టి 3 crores అంటే 3 పక్కన మనకి ఎన్ని సున్నాలు వస్తాయంటే 7 సున్నాలు వస్తాయండి. మరి ఇప్పుడు థౌజండ్స్ అంటే 3 zeros కనుక సో ద కాస్ట్ ఆఫ్ పేపర్ థౌజండ్స్లో ఏం చెప్పొచ్చు అంటే 30,000 అంటే 30,000గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కనుక ఈ యొక్క ప్రశ్నకి కాస్ట్ ఆఫ్ పేపర్ అనేది థౌజండ్స్లో ఎంత అంటే 30,000గా చెప్పాలండి. ఆన్సర్ 3 crores అంటే 30,000 into 1000 కనుక 3 crores మనం ఇక్కడ సింపుల్గా 30,000గా ఆన్సర్ అనేది మనం ఇక్కడ ఇవ్వవచ్చు. ఎందుకంటే వాడు ప్రశ్న అనేది ఇన్ 0 zeros అంటున్నాడండి, థౌజండ్స్లో అంటున్నాడు కనుక సో 3 crores అన్నప్పుడు 30,000 into 1000 ఎంత అవుద్ది 3 crores అవుద్ది. సో 30,000 అనేది సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. తెలుగులో చూడండి ప్రశ్న ఏమి ఉందో. సో సిబ్బంది జీతాలు ఓకే, సిబ్బంది జీతాలు ఎంత ఉంది అంటే 28%. రచయితలకు ఇచ్చే పారితోషికం 26%. సో ఎంత అంటే సిబ్బందికి ఇచ్చే జీతాలు రచయితలకు ఇచ్చే పారితోషికం కన్నా 40 లక్షలు ఎక్కువైతే పేపర్కి అయ్యే ఖర్చు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి సింపుల్గా సిబ్బంది జీతాలండి, సిబ్బంది జీతాలు మైనస్ రచయిత రెన్యుమరేషన్ అండి. ఎంత అంటే 40 లక్షలు అన్నాడు, 40 lakhs అన్నాడు. ఇక్కడ సిబ్బంది యొక్క జీతాలేమో 28% ఇచ్చాడు, మరి రచయిత యొక్క పారితోషికమేమో 26% ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 40 lakhsగా మనం ఇక్కడ చెప్తున్నా అండి, 40 lakhs. మరి ఇప్పుడు 28% 26% అయితే 40 lakhs అండి. సో 2% ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 40 లక్షలు అని చెప్తున్నాం. మరి 2% 40 లక్షలు అయినప్పుడు 1% వాల్యూ ఎంత అవుతుందంటే 20 లక్షలు అవుతుందండి. మరి ఇప్పుడు 1% 20 లక్షలు అయినప్పుడు ఇక్కడ వాడు అడుగుతున్నది పేపర్కి అయ్యే ఖర్చు అండి. పేపర్కి అయ్యే ఖర్చు ఎంత ఉంది అంటే సింపుల్గా 15% ఉంది. అంటే ఇక్కడ మనకి పేపర్కి అయ్యే ఖర్చు అండి, పేపర్ ఖర్చు. సో పేపర్ ఖర్చు అనేది 15%గా ఉంది కనుక సో 15 into 20 లక్షలు అండి. సో 15 into 20 లక్షలు ఎంత అంటే 300 లక్షలు. ఇప్పుడు 300 లక్షలు అన్నామంటే సో 300 పక్కన మనం ఒక 5 సున్నాలు పెట్టాలండి, 5 సున్నాలు తీసుకోవాలి. అయితే ఒక క్వశ్చన్ ఏమంటే పేపర్కి అయ్యే ఖర్చు వేలల్లో. సో వేలల్లో అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చెప్పండి 3 కోట్లు అంటున్నాడండి. 300 లక్షలు అంటే 3 కోట్లు అంటున్నాడు కాబట్టి ఇక్కడ వేలల్లో అంటే ఈ 3 సున్నాలు తీసేద్దాం. వేలల్లో ఏం చెప్పొచ్చు 30,000 అండి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్న సో 30,000 అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ ఫర్ మిస్లీనియస్ ఛార్జెస్ అంటే అండి. సో మిస్లీనియస్ ఛార్జెస్ అనేది ఎంత ఉంది అంటే 3% ఉంది. సో దాని యొక్క యాంగిల్ ఎంత చెప్పమంటున్నాడు. సో మనందరికీ తెలియాల్సింది ఏంటంటే 100% అంటే ఇక్కడ మనకి 360 degrees అన్న విషయం తెలుసండి. అయితే ఇక్కడ దీంట్లో సో మనం 3% వాల్యూ అడుగుతున్నాడు అండి. సో 3% ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు. సో 3% అంటే ఇప్పుడు మనం 3 into 360 degrees by 100 చేయొచ్చు అండి. అయితే ఇక్కడ టోటల్గా ఎంత అవుతుందండి 3 into 360 1080 అవుద్ది బై 100 అండి. సో ఇక్కడ 0 కట్ అవుద్ది. 108/10 అంటే దీన్ని మనం 10 degrees 8 minutesగా మనం ఇక్కడ 10 degrees 8 minutes అనేది సమాధానంగా ఇవ్వచ్చు అండి. సో 10 degrees 8 minutes అంటే ఇక్కడ సింపుల్గా చాయిస్ 1 అనేది ఆ యొక్క సెక్టార్ కోణంగా మనం ఇక్కడ
చెప్పవచ్చు. రైట్, ఇక్కడ ఏం లేదండి ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఇతర ఖర్చుల సెక్టార్ కోణం ఎంత అన్నాడు. ఇతర ఖర్చులు ఎంత అంటే 3% అండి. సో 3%. సో మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 100% అన్నప్పుడు మనకి 360 డిగ్రీలు తెలుస్తుంది. ఇప్పుడు 1% ఎంత అన్నప్పుడు 360 డిగ్రీలు బై 100 అండి. సో దట్ ఈజ్ 0 కట్ అవుతుంది కాబట్టి 3.6. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 36. అంటే ఇక్కడ మనం ఏ విధంగా చెప్పొచ్చు, డెసిమల్ పాయింట్ మనం ఇక్కడ 3 degrees, సో 6 minutes అండి. అయితే 1% 3 degrees 6, కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే మిస్లినియస్ అంటే 3% కనుక సో 3 into 3 degrees 6 minutes అండి. ఓవరాల్గా 3 3 జా 9 అవుద్ది, 3 6 జా అంటే 18. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 10 degrees 8 minutes అనేది మనం సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు అండి. రైట్, మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. If the printing charges and the transportation cost put together amount to 360 lakhs, then the total expenditure అంటున్నాడండి. సో ప్రింటింగ్ ఛార్జెస్ అంటున్నాడు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండి. సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చి 4%, ప్రింటింగ్ కాస్ట్ వచ్చి మనకి ఇక్కడ 14% అండి. రెండు కలిస్తే మనకి 18 డిగ్రీలు. అంటే ఇక్కడ 14% ప్లస్ 4% అండి ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడంటే 360 lakhs అంట. ఓకేనా, 360 లక్షలు అండి. టోటల్ వాల్యూ ఇక్కడ 18% అవుతుందండి. 18% ఈక్వల్ 360 lakhs అవుతుంది. అయితే ఇక్కడ మనం 1% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1836లో 2 times కాబట్టి 20 lakhs అవుతుందండి. అంటే ఇక్కడ ఓవరాల్గా సో 1% అనేది 20 lakhs అవుతుంది కనుక ఇక్కడ అడుగుతుంది ఇన్ రూపీస్ థౌజండ్స్లో అడుగుతున్నాడు టోటల్ ఎక్స్పెండిచర్. సో 1% 20 lakhs అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 100% అండి. సో టోటల్ 100% కనుక సో 100 into 20 lakhs అండి. సో 20 lakhs into 100 చెప్పాలి. మరి ఇప్పుడు 20 lakhs into 100 అన్నప్పుడు 2000 lakhs అనేది ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. మరి ఇప్పుడు 2000 lakhs అన్నప్పుడు సో 2000 into lakhs అన్నప్పుడు మనం 5 zeros తీసుకోవాలి. మరి ఇప్పుడు థౌజండ్స్లో అంటున్నాడు కాబట్టి ఈ 2 zeros పక్కకు పెడదామండి. 2000 into 100 అండి. సో మనకి ఇక్కడ 2,00,000 అని చెప్పాలి. 2,00,000 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 2,00,000 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. పుస్తక ముద్రణ ఖర్చు మరియు రవాణా ఖర్చులు కలిపితే 360 లక్షలు అయితే మొత్తం ఖర్చు ఎంత అన్నాడు. అదేనండి. సో పుస్తక ముద్రణ ఖర్చు ఎంత అన్నాడంటే ఇక్కడ ముద్రణ ఖర్చులు 14%, రవాణా ఖర్చులు వచ్చి 4%, మొత్తం 18% అండి. సో 18% 360 లక్షలు అయినప్పుడు ఇక్కడ మనం సింపుల్గా 1% ఈక్వల్ ఎంత అన్నప్పుడు 360 బై 18 అండి, 20 లక్షలు వస్తుంది. సో 1% 20 లక్షలు అంటే మొత్తం ఖర్చు 1000 రూపాయల్లో చెప్పమన్నాడు. మొత్తం ఖర్చు ఎంత అంటే 100% అండి. సో 100% ఎంత అంటే 100 into 20 లక్షలు అండి. సో 100 into 20 లక్షలు ఎంత అంటే 2000 లక్షలు. రైట్, ఇప్పుడు చూడండి 2000 లక్షలు అన్నామంటే 2000 ఇంటూ మన లక్ష అంటే 5 సున్నాలండి, ఒకటి పక్కన 5 సున్నాలు, కానీ ఇక్కడ వేలల్లో అడుగుతున్నాడు కనుక ఈ 3 zeros పక్కకు పెడదాం. అప్పుడు 2000 into 100 ఎంత అంటే 2 లక్షల. సో లక్షలండి. సో 2 లక్షల లక్షలు అనేది అంటే ఇక్కడ మనకి ఇక్కడ సో సింపుల్గా చెప్పాలంటే 2 లక్షల ఇంటూ 1000 రూపాయలండి. ఓకే, కనుక 1000 రూపాయలు అడుగుతున్నాడు, 2 లక్షల 1000 అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడవచ్చు అండి. సో ఆన్సర్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. మరి మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో ద pie chart below gives a breakup of the expenditure of a monthly news magazine per year. Answer questions 1 to 5 using the information provided in the pie diagram. క్వశ్చన్ చూడండి. ద మిస్సిలినియస్ చార్జెస్ అమౌంట్ టు 60 lakhs and a total of 21 lakh copies of the magazine are printed. Okay, at what price must each copy be sold if a profit of 5% is desired anta. Okay, miscellaneous charges amounts to 60 lakhs అండి. సో వాట్ ఆర్ ద మిస్సిలినియస్ చార్జెస్? 3%. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సో 3% అనేది 60 లక్షలు అని చెప్తున్నాడు అండి. 60 లక్షలు 60 lakhs. అయితే ఏ టోటల్ ఆఫ్ 21,000 అంటే టోటల్ కాపీస్ ఎన్ని అంటే టోటల్ కాపీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో 21 lakh కాపీస్ అండి. 21 lakh కాపీస్ అంటే 5 సున్నాలు వస్తున్నాయి ఇక్కడ. ఈ టోటల్ కాపీస్ వచ్చి 21 lakh కాపీస్ అంట. అయితే సో వాట్ ప్రైస్ మస్ట్ ఈచ్ కాపీ బీ సోల్డ్ ఇఫ్ ఏ ప్రాఫిట్ అంటే ఒక్కొక్క కాపీని ఎంతకు అమ్మాలి, టోటల్ ప్రాఫిట్ మనం 5% ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ చూడండి 3% 60 లక్షలు అండి. సో 5% ప్రాఫిట్ రావాలంటే అసలు 100 5% కలిపితే 105% అమౌంట్ ఎంతో కనుక్కుందామండి. 105% అమౌంట్ చూడండి ఇక్కడ 105 into 60 లక్షలు
బై సో 3% అంటే 3 అండి. ఇక్కడ పర్సంటేజ్ కట్ చేయండి. నా 105 అన్నప్పుడు ఇక్కడ 3 జా 35 జా అండి. సో 35 ఇంటూ 60 లక్షలు. సో 35 ఇంటూ 60 లక్షలు అన్నప్పుడు మనకి ఓవరాల్గా ఎంత వస్తుందంటే 0 6 5 జా 30 అంటే 2100 లక్షలు అండి. ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనకి 2100 లక్షలు వచ్చింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే టోటల్ కాపీస్ వచ్చి 21 lakhs ఉన్నాయండి టోటల్. కానీ ఇక్కడ ఈచ్ కాపీ కాస్ట్ ఎంత అంటే టోటల్ అమౌంట్ని ఓకేనా, టోటల్ కాపీస్తో మనం ఇక్కడ డివిజన్ చేయాలండి. టోటల్ అమౌంట్ ఎంత అంటే 2100 lakhs అండి, లక్షలు. సో టోటల్ కాపీస్ ఏంటంటే 21 లక్షలు. మరి ఇప్పుడు చెప్పండి, లాక్ కట్ అవుద్ది. సో 21 ఇక్కడ 100 times పోద్దండి. అంటే ఆన్సర్ ఎంత అంటే ఈచ్ కాపీ అంటే 100 rupees పర్ ఈచ్ కాపీ రేట్గా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే ఈచ్ కాపీ రేట్ ఎంత అంటే 100 రూపాయలు అనేది ఇక్కడ మనం సమాధానంగా తీసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం పై చార్ట్ 2 చెప్పామండి ఇక్కడ వీడియో ద్వారా. సో ఇవి కొంచెం పై చార్ట్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, అది మీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, రైల్వే ఎగ్జామ్ అయినా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ అయినా, ఇటువంటి ఏ పరీక్ష రాసినా కానీ మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లేస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ అండి. కనుక సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే ఈ యొక్క సో టోటల్గా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనగానే మనకి ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే టోటల్గా మనకి ఒక 5 ఏరియాస్ ఉంటాయండి. ఆ 5 ఏరియాస్ని మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి మీరు ఇక్కడ ప్రయత్నించాలి. సో 5 ఏరియాస్లో మొదటగా మనం ఇక్కడ పై చార్ట్స్ అనే దాని మీద ఇక్కడ మనం ఒక తీసుకొని మనం ప్రశ్నలు చెప్తున్నాము. అంటే ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ వివరణం అంటే మొదటిది పై చార్ట్ ఉంటుందండి, పై చార్ట్స్. సో దాని తర్వాత మనకి టేబుల్స్ ఉంటాయి, టాబ్లర్ ఫామ్ అని చెప్తూ ఉంటాం. తర్వాత మనకి బార్ డయాగ్రామ్ అని ఉంటుంది, బార్ డయాగ్రామ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంకా లైన్ గ్రాఫ్ ఉంటుందండి, లైన్ గ్రాఫ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే సో మనకి వెన్ డయాగ్రామ్ బేస్డ్ డిఐ అని చెప్తూ ఉంటామండి. ఈ విధంగా మీరు సో వెన్ డయాగ్రామ్ బేస్డ్ డిఐని కూడా మీరు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో ఇది దత్తాంశ విశ్లేషణ, దత్తాంశ వివరణంలో మనం డిఐలో మనం నేర్చుకోవాల్సిన ఏరియాలు. ఈ యొక్క వీడియో ద్వారా నేను పై చార్ట్లో కొన్ని ప్రశ్నలు తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఈ యొక్క 5 అంశాలు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, సిఎస్సి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కవర్ చేయడానికి నేను ఈ యొక్క జనవరి మంత్లో నేను ప్రయత్నిస్తానండి. సో ఈ యొక్క వీడియో ద్వారా మీరు పై చార్ట్స్ నేర్చుకున్నారు. సో ఎక్స్క్లూజివ్గా మీకు స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అనేది స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అండి. సో ఈ యొక్క స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అనేది అశోక్ నగర్లో మీకు 25వ తారీఖు నుంచి మీకు ప్రారంభమవుతుంది సిఎస్సిఏలో. సో ఇది జనవరి 25, 2025 అండి. సో 7 PM మీకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ ఎఫ్బిఓ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకైనా లేదా ఏబిఓ ప్రిపేర్ అయిన విద్యార్థులకైనా ఈ యొక్క జిఎం అంటే జనరల్ మ్యాథమెటిక్స్ ఏరియాని స్పెషల్ బ్యాచ్గా నేను హ్యాండిల్ చేస్తాను. అది ఓన్లీ మీకు ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PM వరకు మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా ఎఫ్బిఓ ఏబిఓ ఫుల్ కోర్స్ కావాలంటే మీరు దిల్సుఖ్ నగర్లో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ని కాంటాక్ట్ అవ్వండి. అక్కడ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు అక్కడ ఫుల్ కోర్సెస్ సంబంధించి అడ్మిషన్ ఇక్కడ మార్నింగ్ 7 o'clock నుంచి 1:15 వరకు, మధ్యాహ్నం 2 to 4 కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. డైలీ 8 hours క్లాసెస్ ఫుల్ కోర్స్ ఉంటుంది. మీరు ఎక్స్క్లూజివ్గా జనరల్ మ్యాథమెటిక్స్ కావాలంటే అశోక్ నగర్లో ఉన్న విద్యార్థుల కోసం అండి. ఇది 50 మంది మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఓన్లీ 50 స్టూడెంట్. మీరు ఇంకా అడ్మిషన్ తీసుకున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే మీరు ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను, దానికి మీరు 6,000 రూపాయలు మీరు పే చేసుకొని మీరు వెంటనే అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. సో 9652503904 అండి. సో ఫీ వచ్చి మీకు 6,000 రూపాయలు, 4 months విత్ ఎగ్జామ్స్ కలిగి ఎక్స్క్లూజివ్గా జనరల్ మ్యాథమెటిక్స్ అండి. సో జనరల్ మ్యాథమెటిక్స్ ఈ యొక్క అడ్మిషన్ అనేది ఓన్లీ 50 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాచ్ టైమింగ్స్ 7 PM నుంచి డైలీ 8:30 PM. ఇది ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ అండి, నో ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనమాట. ఎవరైనా అశోక్ నగర్లో ఉండే విద్యార్థులు ఎఫ్బిఓ ఏబిఓకి ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు వెంటనే మీరు నా దగ్గర సిఎస్ఏలో అశోక్ నగర్లో ఉన్నటువంటి చర్స్మసాయి బుక్ వరల్డ్ బిల్డింగ్లోనే ఉంటుంది. 50 మంది విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. సో డిజిటల్ బోర్డ్ మీద మీకు క్లాస్ రూమ్లో మీకు ఈ యొక్క కోచింగ్ అనేది ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు 7 o'clock ఈవినింగ్ నుంచి మార్నింగ్ 8:30 వరకు మీకు అందుబాటులో మీకు ఈ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో మీరు ఫుల్ కోర్సు కావాలనుకుంటే ఎఫ్బిఓ ఏబిఓకి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో మీరు కాంటాక్ట్ అయ్యి అక్కడ మీరు ఫుల్ కోర్స్ అక్కడ అడ్మిషన్ తీసుకొని మీరు దిల్సుఖ్ నగర్లో తరగతులు కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు అశోక్ నగర్లో ఉండి మీకు ఓన్లీ జనరల్ మ్యాథ్స్ కావాలనుకుంటే మీరు నా దగ్గర సో మీరు క్లాస్ రూమ్ కోచింగ్ 7 PM to 8:30 PM. ఇది ఓన్లీ 50 members ఎఫ్బిఓ అండ్ ఏబిఓ. సో
ఛాంపియన్స్ బ్యాచ్గా తీసుకుంటున్నాను అండి. ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు, నేను ఎఫ్బీఓ క్రాక్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే వెంటనే మీరు అడ్మిషన్ తీసుకోండి. ఈ యొక్క పండగ వరకు 9652503904 అడ్మిషన్స్ అనేది నేను January 15th 2025 వరకు ఈ యొక్క 50 అడ్మిషన్స్ అనేది కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ చేస్తాను. మీకు బ్యాచ్ వచ్చి January 25వ తారీఖు మీకు ఇక్కడ బ్యాచ్ అనేది ప్రారంభం అవుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.